రమేష్ బాబు గారు, ఈ 14 సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు. మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా. సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? సార్ నేర్చుకున్న గుణపాఠం అంటే అండి, డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా, హీరో డేట్లు ఇచ్చాడు కదా, కథ రెడీ ఉంది కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్. ఎందుకంటే నేను తప్పులు చేస్తాను కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్. రమేష్ బాబు గారు, భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు? పిల్లలు అనేది పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ ట్రాక్ వాళ్ళది. యాక్చువల్ నేను వాళ్ళని బతిమలాడాను, అరే బాబు హీరోలు అయ్యారు, హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్. నేను కాలేని హీరో, మీరు కాలే హీరో, సురేష్ కాలే హీరో. ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే వాళ్ళు ఒకటే అన్నారు, డాడీ అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో, వీ వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు. గో హెడ్ అని చెప్పి. సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గోళ వాళ్ళది, నా గోళ నాది. రమేష్ గారు, కలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి. మధ్యలో అయినా ఇంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఇంటర్ఫియర్ అయిన సినిమాని పూర్తి చేశారు. నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి. మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి? కష్టాల్లో ఉన్న నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్. సార్ రమేష్ గారు, 14 ఏళ్ల తర్వాత ఎక్స్క్యూజ్ మీ రమేష్ గారు మరొక వచ్చునండి. మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా, మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలామంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు, ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళందరూ ఇచ్చారా, ఎగ్గొట్టేశారా? నేను ఎక్కడ కాంట్రవర్సీ క్వశ్చన్స్ వద్దన్నా కదండి. కాదు సార్, అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగడలే అని చెప్పి చాలామంది అలా కొన్ని జరిగినాయి సార్. చెప్పొద్దు కానండి, ఉన్నది సార్. సార్ రమేష్ గారు ఇక్కడ సార్ ఎదురు సార్ ఆపోజిట్ సార్. ఎక్కడ కనపట్లేదండి సార్. సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యామ్లింగ్ అని మీరే చెప్పారు. సేమ్ టైం 14 ఏళ్ల నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీ దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు. మీరు అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు? అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతున్నా అన్నారు. కథనే హీరో అండి, కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను, కథనే నా హీరో సార్. ఇది సార్ అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా. సో సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఆ మాట ఏంటలేదండి. ఎవరో కాల్ చేయలేదన్నారు కదా, కనీసం ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా? ఎవరు మీకు ఫోన్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదా? సినిమా ఇండస్ట్రీ అనలా, సారీ. సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇస్ ద మదర్ సార్. సినిమా ఇండస్ట్రీ కామెంట్ చేయకూడదు. ఐ నాట్ యాక్సెప్ట్ దట్. సినిమా అనేది ప్యూర్లీ మదర్. తల్లి మనకు అన్నం పెడతారు సార్ 3 పూట్ల, అలాగా సినిమా ఇండస్ట్రీ. సార్ ఇమ్మీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నారా? ఛాన్సెస్ ఆర్ దేర్ సార్. ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? ఫైనల్కి వచ్చి జరుగుతున్నాయి సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు అంటే కొన్ని అసాంఘికపరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్. అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అంటే వాళ్ళ అంటే తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో? వాస్తవంగా ఏదో ఒక చోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం చేసి కేసు పెట్టారు. అందువల్లనే సెన్సేషనల్ అయింది, అందువల్లనే 14 ఏళ్ళు కోర్టు విచారణ జరిగింది, అందువల్లనే 75 రోజులు జైల్లో కూర్చున్నాను. తీరా చూస్తే ఏమీ లేదండి సార్, అక్కడ నథింగ్ ఇస్ దేర్ సార్. ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబుకి తిరిగి రాడు, మొత్తం జైలు జీవితం అన్నారు. ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్. అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతే అది ఎలా తెలియదు సార్. సేమ్ మీరెలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చి ఆయన కూడా సంబంధం లేదు సార్. అదే చెప్తున్నా కదా సార్. ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది ఉన్నది చేసి పెద్ద చేస్తారు సార్. అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది, ఓపెన్ అడగండి సార్. మీకు మద్దెల చెరువు సూర్య గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి, అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు. సార్ మద్దెల సూరి సొంత ఊరు, నా ఊరు ఒకటే ఊరు. మద్దెల చెరువు సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్.
ఒకటి ఊరు వాళ్ళ పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్? అదే అది క్లారిటీ కోసం ఆ. అంటే ఈ కేసు దానివల్లే అది వచ్చింది. చాలా మంది పరిచయం ఉంటారు. మా సొంత ఊరు వాడు సార్. ఇప్పుడు ఎలా చెప్పాలి, 13 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద సురేష్ నాకు సహాయం చేశాడు. ఈరోజు సురేష్ పేరు నేను చెప్పుకుంటా. చూసారా, సురేష్ వదలట్లేదు నేను. ఏమండి, అది సురేష్ అడగ. సురేష్ నీకు పరిచయమా? సూరి నాకు అసలు పరిచయం లేదు. పరిచయం లేదు. నాకు మీరు తప్ప ఎవరో తెలియదు నాకు అప్పుడు. సరే, మనకి ఒక జన్మ దేవుడు ఎలాగ పుట్టిస్తాడో దేవుడికి తెలుసు. ప్లస్ ఇదంతా ఒకటి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా. ఒక్క నిమిషం సురేష్ బాబు, ఏది జరగాల అది జరిగి తీరుద్ది. నువ్వు తల కింద తపస్సు చేసినా ఆగదు. నీకు ఇది జరగాల జరుగుతుంది. యూ హ్యావ్ టు ఫేస్. ఆ ఫేస్ చేసేదే 14 ఏళ్ళు నేను ఫేస్ చేసింది. అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు. ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా? జరిగిపోయింది. సో మన గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు. 14 సంవత్సరాలకు ఉన్నది లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ. ఏదేదో అనుకున్నారు, అది ఏది కాదు, అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ బాబు. ఓకే సరే, ఇది వరకు ఫైనాన్సర్స్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా. అంతకుముందు 4-5 సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు, ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు. నాన్నగారి దగ్గర నుంచి జరిగింది. నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, ఈ సినిమాకి ₹2 ఇస్తాం, అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు. అట్లా ఉండేది. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఎలా ఏం మారిందంటారు? ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మీద ఇచ్చేవారు, తర్వాత నోటుగా వచ్చింది, తర్వాత సినిమాగా వచ్చింది. ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు, నోటు లేదు, సినిమా లేదు. నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటరల్ ఉంటే అవి పెట్టుకునే మాత్రం సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా. లేదండి, లేదు. చాలా తక్కువ మంది అంటే ఇప్పుడు జరుగుతుంది. అంటే పెద్ద సినిమాల వరకు ఓకే, పెద్ద స్టార్స్ వరకు, మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు. ఇదివరకు చిన్న సినిమాకు కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు. ఇప్పుడు అంత మారిపోయింది కదా. ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్ దిగడం మారిన మాట వాస్తవం సురేష్ బాబు గారు. నేను సురేష్ వర్మ, మీరు డైరెక్టర్ పేరు తెలుసు, నాకు మంచి మిత్రుడు. శంభు అని సినిమా తీశాడు. 6 రోజుల్లో 25 lakhs ఇచ్చాను నేను. నాకు అనా పైసా కట్టలే. అతనితో లేదు, పరిస్థితి బాగలేదు. మరి ఓకే డన్, థ్యాంక్ యూ, కట్టలేనన్నా అన్నాడు. ఓకే అన్నాను. ఈరోజు మీరు అన్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు, పత్రం కూడా అవసరం లేదు, డబ్బులు ఇచ్చేస్తారు. ఇక పెద్ద సినిమాలు అంటే వాళ్ళకేంటి, గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు. అది పెద్ద సినిమా. ఇంకా చిన్న సినిమాలు అనుకోండి, రిలీజ్ అవ్వకపోతే ఆ డబ్బు పోతే కదా, ఫైనాన్షియల్ డబ్బు. అంటే నేను అలా చేయలేదండి. అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు, ఈ ప్రాపర్టీ ఇస్తారు అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది. నేను ఎప్పుడు అలా చేయలేదు సార్.